నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. ప్రజాప్రతినిధికి ప్రజాస్వామ్యానికి ఎన్నికైన చట్టసభకి గౌరవం ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పి ఎంత అహంకారమే. మీ హద్దు మీకు తెలియకపోతే ఒకరోజు అది పరీక్షలు పాస్ అయినా ఎంత అహంకారమా? ఆ రోజు నీకు అదృష్టం ఉండొచ్చు, నువ్వు చదువుకున్నవే వచ్చి ఉండొచ్చు, అంత మాత్రం గొప్పడిపోయావా? నాకేదో దైవదత్తమైన అధికారం ఉన్నది, నేను జీవితకాలం ఇక్కడ ఉంటాను కాబట్టి నిన్ను అవమానించవచ్చు అని భావించేవాడు ఈ దేశానికి వాడు దేశభక్తులు కాడు, వాడు దేశద్రోహి అవుతాడు. దేశాన్ని నిజంగా ప్రేమిస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఎవడన్నా అలాంటి మూర్ఖ మాట్లాడతాడా? దాన్ని యువత చూసి కేరింతలు కొడితే, ఇది ఆదర్శంగా అధికారులు భావిస్తే ఈ ప్రజాస్వామ్యానికి అంతకంటే సినిమాలు కూడా. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ రికమెండ్ చేస్తాను వచ్చాను. ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడున్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి, లేదా ఆ పోస్ట్ కూడా ఊడిపోతుంది. యువతను అందరినీ కొడుతున్నాను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబోకుండా. అలాంటి మూర్ఖులు ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలియదు, స్క్రిప్ట్ రైటర్ నాకు తెలియదు. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాన్ని, అప్రజాస్వామిక భావాన్ని, బానిసత్వ భావాన్ని ప్రవేశపెడితే దాన్ని క్షమించడం పొరపాటు కూడా చేయాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు అంటే గౌరవం లేకపోతే, ప్రజల తీర్పుని గౌరవించుకుంటే ప్రజాస్వామ్యం ఉంటాయి. ఇంకా అంటే ఓటు ఏమైనా తమాషా అనుకున్నావా? అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటి సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. మన దేశంలో ఉన్నంత రక్షణ ప్రభుత్వోద్యోగులకు, అధికారులకి ప్రపంచంలో రెక్కలేదు. అత్యధికులు అలసత్వం, అవినీతి, అహంకారం, అసమర్థత. మరి వీళ్ళని ఇంత పోషిస్తున్న మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి జీతభత్యాలు చాలా ఎక్కువ. ఏ సామాన్య పౌరుని అడగండి, ఏ పన్ను కట్టేవాడిని అడగండి, లేకపోతే మధ్యతరగతిని అడగండి, లేకపోతే అంత రిస్క్ తీసుకుని కుటుంబం తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టేవాడిని అడగండి. ఎంతెంత హింసిస్తున్నారో, చాలామంది ఎంత వేధిస్తున్నారో తెలుస్తున్నారు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఖచ్చితంగా దాన్ని మనం పరిశీలించాలి. ఈ దేశంలో సమర్థ పరిపాలన కోసం ఉద్యోగాలు, కానీ ఉద్యోగాల కోసం ప్రజలు కాదు అన్నది. ఇప్పుడు ప్రజల కోసం ఉద్యోగులు కాకుండా ఉద్యోగుల కోసం ప్రజలు అంటగా తయారైంది. ఫస్ట్ ప్రయారిటీ జీతభత్యాలు అక్కడే ఇస్తున్నారు, ఎక్కడ లేని పెన్షన్ సిస్టమ్ అక్కడ ఏర్పాట్లు చేశారు, అన్ని రకాల భద్రతలు కల్పిస్తున్నారు. రిటైర్ అయితే ఒక ఉద్యోగికి, మామూలు ఉద్యోగి కూడా 60-70 లక్షలు వస్తుంది, ఉన్నతాధికారి అయితే 1.5-2 కోట్లు వస్తుంది. రిటైర్మెంట్ ఒకసారి పెన్షన్లు 10,000 రూపాయలు వస్తాయి. ఈ సమాజం అంతకంటే ఏం చేస్తుంది మీకు? అయినా అలసత్వం ఏంటి, అవినీతి ఏంటి, అసమర్థత ఏంటి, అహంకారం ఏంటి? ఎందుకు క్షమించాలి? ఇప్పటిదాకా మన రాజకీయ వ్యవస్థ, మన సమాజం చాలా క్షమించినాయి. ఇవాళ అమెరికా లాంటి దేశంలో చూస్తున్నారు, అక్కడ మనతో పోలిస్తే చాలా సమర్థ పాలన. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనలాగా ఉండదు. అక్కడ రోజువారీ అవినీతి ఉండదు, ఏ పైన టెటక్ అయిపోతుంది. అయినా కూడా అక్కడ ప్రజల్లో పడినంత అసహనం, కసి పెరుగుతాం. అందుకనే ఇలాన్ మస్క్ నాయకత్వంలో డోజ్ అని చెప్పని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పని, ఆ ప్రభుత్వాన్ని సమర్థంగా చేయడం ఎట్లాగా, వృధా ఖర్చు అరికట్టడం ఎట్లాగా, జవాబుదారితను పెంచడం వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మన అధ్వాన స్థితిలో ఉన్నాం. మనకు 1 రోజు కాదు, 10 రోజులు కావాలి ఈ దేశంలో. సినిమాల్లో కూడా ఏదో ఒక హీరోని ఏదో గొప్ప ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా చూపెడతాడు. వాడు ఎట్లా అంటే దేశంతో మారిపోతానట్టు చూపెడతాడు. ఇలాంటి గ్లామరైజేషన్, దీనివల్ల కుటుంబాల నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఇప్పుడు ఒత్తిడి. వాడు 10లో రాగానే మనం నెత్తిరించుకుంటున్నాం, వాడిని చాలా దేవుళ్ళ కొలుస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇట్లా. 24-25 ఏళ్ల వయసులో వాడు 10లోకి వస్తే 30 ఏళ్ళకి జిల్లా కలెక్టర్ అయితే కొన్ని 10 లక్షల మంది మీద వాడికి పెత్తనం ఇచ్చి మనం వాడిని నెత్తిని పెట్టి దేవుళ్ళగా పూజిస్తున్నాం. దాంతో ఏమైందంటే గ్లామర్ పెరిగిపోయింది. ప్రతి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ 100 ఉద్యోగాలకి లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ దేశంలో అద్భుతాలు మంచి చేయడం కోసం గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రజల డబ్బుని ప్రజల అధికారంతో వినియోగించడం కంటే గొప్ప పుణ్యం, గొప్ప కార్యం ఇంకా ఉందా? అవన్నీ పక్కన పెట్టేసి ఎవరితో చూసుకుని నాకు కూడా కోట్లు కావాలి, 1 కోటి రూపాయల కారు కావాలి, లేకపోతే గవర్నమెంట్ డబ్బుతో 50 లక్షల కోట్ల రూపాయల కారులో తిరగాలి. అంతేగాని ఎందుకున్నాం మనం? ఎలాంటి దేశం ఇది? ఈ దేశంలో పేదరికం ఎట్లా ఉంది, పన్నులు కట్టే వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఆగిపోతుంది, అవినీతి ఎట్లా ప్రజల్ని హింసిస్తుంది, దీని మీద ఆలోచన లేదు. ఏమీ తెలియకుండా అక్కడికి ఫైల్ చూసేప్పుడు నేర్చుకుంటారా? అలా తయారవుతున్నారు. ప్రొఫెషనలిజం లేదు, ఎక్స్పర్టీజ్ లేదు, నైపుణ్యం లేదు, స్పెషలైజేషన్ లేదు. ప్రపంచంలో ఎక్కడ భారత ఉపఖండం బయట ఈ స్పెషలైజేషన్ లేకుండా, ఆ రంగంలో నైపుణ్యం లేకుండా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు. రెండోది ఏమవుతుంది? మీరు పని చేసినా బాగా, పని చేయకపోయినా, సమర్థంగా ఉన్నా లేకపోయినా ప్రమోషన్లో లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఎవరు ఆపలేడు మనం. మీ ఇంక్రిమెంట్లు, మీ ప్రమోషన్లు, మీ పదవులు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మూడోది ఏమవుతుంది? అన్ని కీలక పదవులకి మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నియమించకూడదు. ఉదయ్ బాగున్నాడు, ఈ రంగంలో ఉదయ్ నిష్ణాతుడు, దేశంలోనే దిట్ట, పనికొస్తాడు కాబట్టి ఉదయం తీసుకుంటే ఒప్పుకోదు. అది ఎందుకో ముఖ్యమంత్రులు కూడా తెలియదు. కాటర్ రూల్స్ అని పెట్టి వాళ్ళకి ఎవరికి అర్థం కాని గజిబిజి రూల్స్ పెట్టేసి ఎంత అసమర్థులని వీళ్ళే పెట్టుకోవాలి.
ఈ మూటిని కలిపి చూస్తే ఏమవుతుంది, కాలక్రమేణా అసమర్థత అవినీతి రాజ్యం వెళ్తున్నాయి, సమర్థులు నీతివంతులు కష్టం అవుతుంది. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో కూడా ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు ఆడదండి ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేత అయిన వాళ్ళు చేస్తారా పని. ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కదా ఇది? బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర? నేను ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళందరూ ఉద్యోగాలు మనోడు కొట్టేవాడిని.